వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. హర్యానాకి చెందిన యూట్యూబరు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ జ్యోతి మల్హోత్రాని భారత పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమె పాకిస్తాన్కి గూఢచర్యం చేస్తూ కీలకమైన భారత ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం చేరవేస్తున్నట్టుగా గుర్తించారు. అయితే ఈమెకి మిలిటరీ పరంగా ఈమె నుంచి ఏమీ సమాచారం వెళ్ళలేదని ప్రస్తుతానికి చెప్తున్నారు. కానీ అయితే ఈమె పాత్ర ఎంతవరకు ఉందనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 33 ఏళ్ల వయసు ఉన్న ఆమె గత కొద్ది కాలంగా యూట్యూబర్గా ఉంది. దాదాపు 3.8 లక్షల మంది సబ్స్క్రైబర్స్ కలిగి ఉన్న ట్రావెల్ విత్ జియో అనే ఛానల్ని నిర్వహిస్తోంది. ఇందులో ట్రావెల్, ఫుడ్ వ్లాగ్స్ అనేవి ఆమె పోస్ట్ చేస్తూ ఉంటుంది. సో కేవలం యూట్యూబర్గా ఉండటం వలన అయితే పోలీసులు అరెస్ట్ చేసేవాళ్ళు కాదు. కానీ ముందే చెప్పుకున్నట్టుగా ఆమె పాక్ గూఢచారిగా పనిచేస్తోంది. ఈమె పాక్ హై కమిషన్లో ఉన్న ఒక ఉద్యోగితో నేరుగా సంబంధాలు పెట్టుకుంది. ఆయన ప్రభావం వల్లనే పాక్ వెళ్ళగలిగింది. పాక్ వెళ్ళి అక్కడ అత్యున్నత స్థాయి సెక్యూరిటీ అధికారులను కూడా ఆమె కలవగలిగింది. సో ఆమె నేపథ్యాన్ని చూసినప్పుడు అత్యంత సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఇలా పాక్కి వెళ్ళటం అనేది ఇప్పుడు ప్రస్తుతం దర్యాప్తులోని ప్రధాన అంశం. అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె మధ్యలో ఆమె ట్రావెల్కి ఏర్పాటు చేసిన సంస్థలో ఉద్యోగులతో పాటు పాకిస్తాన్లో ఉన్న వివిధ స్థాయి అధికారులు కూడా ఆమెకు సహకరించారు. ఆమె 10 రోజుల పర్యటన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఆయా వ్యక్తులతో సంబంధాలను కొనసాగిస్తోంది. ప్రస్తుతం ISI ఏజెంట్గా ఆమె పనిచేస్తున్నట్టుగా పోలీసులు ధృవీకరించారు. అయితే ఆమె ఏ సమాచారాలను పాక్ చేరవేసిందనే విషయం మీద దర్యాప్తు చేస్తున్నారు. 5 రోజుల పాటు ఆమెను కస్టడీకి తీసుకున్నారు. దీని మీద విచారణ సాగుతోంది. జ్యోతి మల్హోత్రా లాంటి వ్యక్తులు ఆమె ఒక్కదే ఈ పని చేసి ఉండదు అనే విషయాన్ని కూడా గుర్తించారు. యూపీలో ఒక వ్లాగర్ని అరెస్ట్ చేశారు. అతను కూడా పాకిస్తాన్ వెళ్ళి పాకిస్తాన్ నుంచి కాస్మెటిక్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మారు. అది దర్యాప్తులో ఉంది. అలాగే పూరికి చెందిన మరో యూట్యూబర్తో కూడా ఈమె స్నేహం జరిపి పాక్కు అనుకూలంగా వ్యవహరించేలా చేసింది. అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటూ పాక్కి సహకరించిన మరికొంతమంది ఉండొచ్చని కూడా పోలీసులు భావిస్తున్నారు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆపరేషన్ పహల్గామ్కి ముందు పహల్గామ్ని ఆమె సందర్శించింది. ఈ ఏడాది జనవరిలో ఆమె పహల్గామ్లో దాడులు జరిగిన ప్రాంతాలను షూట్ చేసినట్టుగా కూడా కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. అలాగే వివిధ ప్రాంతాల్లో ఆమె కేవలం టూరిజం, ట్రావెల్ గురించి చెప్పడమే కాకుండా సమాచారాన్ని పాక్కి చేరవేయడానికి అనుకూలంగానే వ్యవహరించినట్టుగా కూడా అనుమానిస్తున్నారు. మిలిటరీ సమాచారాలు ఆమె చెప్పుకుండపోవచ్చు. ఉదాహరణకి పహల్గామ్ తీసుకుందాం. పహల్గామ్లో దాడులు జరిగిన ప్రాంతాన్ని తీసుకుందాం. అక్కడ పర్యాటకులు ఏ సమయానికి వస్తారు, ఏ సమయానికి తిరిగి వెళ్తారు, ఏ సమయంలో రద్దీగా ఉంటుంది, అక్కడ సెక్యూరిటీ ఎలా ఉంటుంది లాంటి సమాచారాన్ని ఆమె పంచుకుని ఉంటే ఖచ్చితంగా అది పాక్ తీవ్రవాదులకు ఉపయోగపడే అంశం అవుతుంది. సో ఇలాంటివి ఏమైనా చేసిందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. మొదటిసారి 10 రోజులు వీసా పొందిన ఆమె మరికొన్నిసార్లు పాకిస్తాన్కి వెళ్ళింది. మరికొంతమందితో ప్రత్యక్షంగా సంబంధాలు పెట్టుకుంది. ఇవన్నీ ఒక అయితే పాక్ హై కమిషన్లో అధికారిగా ఉన్న డానిష్తో ఆమె సంబంధాలు చాలా శృతిమించి ఒక స్థాయి దాటేదాకా వెళ్ళాయి. పాకిస్తాన్ నుంచి తగినంత ఫండింగ్ రావడానికి డానిష్ సహకరించినట్టుగా గుర్తించారు. సో దీని కారణంగానే ఆమె సామాన్య నేపథ్యం ఉన్న జ్యోతి దాదాపు 8 దేశాలు సందర్శించారు. ఆమె పాకిస్తాన్ పర్యటనలో ఉండగా లాహోర్ పోలీస్ అధికారులు ఆమెకు టీ తీసుకొచ్చి ఇవ్వటం అనే అంశాన్ని ప్రత్యేకంగా చెప్తున్నారు. ఒక సాధారణ యూట్యూబర్కి పాక్ పోలీస్ అధికారులు ఎందుకు గౌరవిస్తారు అనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. అలాగే పహల్గామ్ దాడులు జరిగిన తర్వాత పాక్ హై కమిషన్లో పనిచేస్తున్న డానిష్ కేక్ తీసుకొచ్చి అక్కడ వాళ్ళందరినీ ఆశ్చర్యపరిచారు. కేక్ ఎందుకు తీసుకొస్తావు అంటే చాలా మామూలేనే చెప్పారు. కానీ తాము వేసిన ఎత్తుగడ ఫలించిందని, పాక్ తీవ్రవాద దాడులకు పాల్పడి భారత్కు సంబంధించిన పర్యాటకులను మట్టుపెట్టిందని సంతోషానికి ఇది ఒక సూచనగా కూడా అనుమానిస్తున్నారు. పాక్ గూఢచారిగా పనిచేస్తున్న జ్యోతి మల్హోత్రాని పోలీసులు అరెస్ట్ చేశారనే వార్త సంచలనమైంది. ఈ నేపథ్యంలో జ్యోతి మల్హోత్రా హైదరాబాద్ కూడా వచ్చారనే విషయం ఆసక్తికరంగా ఉంది. ఆమె వందే భారత్ రైలు ప్రారంభమైనప్పుడు ఆమె హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో వందే భారత్ రైలు ఎక్కి రైల్లో సౌకర్యాలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని కూడా ఆమె అందరికీ పరిచయం చేశారు. అందం, ఆకర్షణ వీటితో పాటు తేలిగ్గా డబ్బు సంపాదించి ఒక్కసారిగా ఎదిగిపోవాలనే ఆశ ఆమెను ఈరోజు అధపాతాళాన్ని తొక్కేసింది. యూట్యూబర్గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా అత్యున్నత స్థాయికి వెళ్ళవలసిన అవకాశం ఉన్న పాక్ గూఢచర్యానికి పాల్పడటం వలన ఆమె కటకటాల పాలైంది. సో జ్యోతి మల్హోత్రా అరెస్టుతో ఇలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పాత్ర ఎంత మేరకు ఉందనే అంశాన్ని నిఘా విభాగం అధికారులు తీవ్రంగా పరిశీలిస్తున్నారు. దీని గురించి 1-2 రోజుల్లో ప్రకటన వచ్చే అవకాశం ఉంది.